హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఆర్కే రంగోలీ వరల్డ్. థంబ్నెయిల్ చూస్తే మీకు అర్థమై ఉంటుంది ఈరోజు మీతో ఏం షేర్ చేసుకుంటున్నాను అని. 5 రియల్ షాప్ నుండి నేను ఏమేమి షాపింగ్ చేశానో ఈ వీడియోలో అయితే నేను చూపించబోతున్నానండి. ఫస్ట్ ప్రోడక్ట్ వచ్చేసి నేను టీ ట్రే తీసుకున్నానండి. ఇందులో డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి, కానీ నాకు బ్లాక్ కలర్లో బాగా నచ్చింది. అండ్ సెకండ్ ప్రోడక్ట్ వచ్చేసి 2 ప్లాస్టిక్ బాక్సెస్ తీసుకున్నానండి. కింద క్రీమ్ కలర్లో ఉన్న బాక్స్ అయితే 2 కేజెస్ వెయిట్ వరకు సరిపోతుంది. సో నేను ఇందులో చింతపండు స్టోర్ చేసుకోవడం కోసం తీసుకున్నాను. పైన ఉన్న ఆరెంజ్ కలర్ బాక్స్ ఇంకా ఏదైనా స్టోర్ చేసుకోవడానికి యూస్ఫుల్ అవుతుంది, ఫ్రిడ్జ్లో పెట్టుకోవడానికి అని తీసుకున్నాను. ఈ 2 బాక్సెస్ నేను 1+1 ఆఫర్లో తీసుకున్నానండి. ఈ 2 బాక్సెస్ కలిపి నాకు 5.75 రియాల్ అయితే పడింది. ఇక్కడ వీడియో రికార్డ్ చేయడంలో మా పెద్ద పాప అయితే నాకు హెల్ప్ చేస్తుందండి. నేను ఇండియా నుంచి వచ్చేటప్పుడు నా ట్రైపాడ్ తెచ్చుకోవడం కుదరలేదు. లగేజ్ ఫుల్ అయిపోవడం వల్ల బ్రేక్ అవుతుందని నేను నా ట్రైపాడ్ అయితే తెచ్చుకోలేదు. సో ఇక్కడ మా పెద్ద పాప నాకు హెల్ప్ చేస్తుంది. మా చిన్న పాప ఎలా డిస్టర్బ్ చేయాలా అని చూస్తుంది. ఇంట్లో ప్లాస్టిక్ వాడొద్దు అని ఎంత అనుకున్నా కూడా ఈ ప్లాస్టిక్ డబ్బాలు అనేవి మన లైఫ్లో ఒక పార్ట్ అయిపోయిందండి. ఇవి లేకుండా మనం ఉండలేకపోతున్నాం. సో చూడండి, ఈ పెద్ద బాక్స్ అయితే ఆల్మోస్ట్ 2 కేజెస్ వరకు వెయిట్ ఆపుతుందండి. ఇది చింతపండు స్టోర్ చేసుకోవడానికి ఫ్రిడ్జ్లో ఈజీగా ఉంటుందని నేను తీసుకున్నాను. మా పెద్ద పాప అయితే హెల్ప్ చేస్తుంది నాకు ఇక్కడ. తనకి యూట్యూబ్లో వీడియోస్ చూడడం వల్ల ఇవన్నీ చాలా ఇంట్రెస్ట్ అండి. నెక్స్ట్ వచ్చేసి నేను ఈ బౌల్స్ అయితే తీసుకున్నానండి. ఈ బౌల్ కొంచెం పెద్దగా ఉంది, దాని పైన లిడ్ కూడా వచ్చింది. డిజైన్ చాలా బాగుంది అని తీసుకున్నాను. ఇదైతే మన కర్రీస్ కానీ ఫ్రూట్ పీసెస్ కానీ ఏదైనా స్టోర్ చేసుకోవడానికి చాలా బాగా ఉపయోగపడుతుందండి. ఫ్రిడ్జ్లో కూడా ఈజీగా పెట్టుకోవచ్చు. ఇలాంటివి డిఫరెంట్ మోడల్స్తో తీసుకున్నాను విత్ లిడ్ ఉన్నవి. ఈచ్ వన్ నాకు 5.75 రియాల్ అయితే పడిందండి. ఈ 5.75 రియాల్ అంటే ఇండియన్ రూపీస్కి కన్వర్ట్ చేసుకుంటే 145.26 రూపీస్ అయితే పడిందండి. ఇవన్నీ చాలా హ్యాండీగా ఉంటాయి, ఈజీగా ఉంటుంది అని నేను తీసుకున్నాను. మల్టీ కలర్లో తీసుకోవాలి అనుకున్నాను, బట్ నాకు మల్టీ కలర్లో దొరకలేదు. అన్నీ వైట్లోనే దొరికాయి విత్ డిఫరెంట్ డిజైన్స్. ఇక్కడ సిమిలర్గా ఉన్నవి 2 బౌల్స్ అయితే తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ ప్లేట్స్ తీసుకున్నానండి. నాకు ఇండియా నుంచి తెచ్చుకోవడం పాసిబుల్ కాలేదు, మూతలు లాంటివి, ప్లేట్స్ లాంటివి. సో లిడ్స్ లాగా ఇవి సెట్ ఆఫ్ 5 ఉన్నాయండి. ఇవైతే తీసుకున్నాను. చిన్న బౌల్స్కి క్యాప్స్ లాగా యూస్ చేసుకోవచ్చు అని. ఇవి చూడడానికి చాలా బాగున్నాయి, కానీ ప్లెయిన్గా ఉన్నాయండి. వైట్ కలర్లో ఉన్నాయి, స్టెయిన్స్ అవుతాయి, పసుపు ఆయిల్ స్టెయిన్స్ అవుతాయి అన్న భయం లేదండి. మన క్లీనింగ్ కూడా చాలా ఈజీ వీటితో. బట్ దీంట్లో కుక్ చేసుకోలేము, ఓన్లీ సర్వింగ్కి మాత్రమే యూజ్ అవుతాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ సెట్ ఆఫ్ 3 పీసెస్ బౌల్స్ తీసుకున్నానండి విత్ లిడ్. ఈ బౌల్స్ క్యూట్గా ఉన్నాయని తీసుకున్నానండి. పైన డిజైన్ కూడా చాలా బాగుంది. ఇందులో చట్నీస్ లాంటివి ఏవైనా స్టోర్ చేసుకోవచ్చు. చూడడానికి చాలా బాగుంటాయి, డిజైన్ కూడా చాలా బాగుంది. ఫ్రిడ్జ్లో ఎక్కువ స్పేస్ అయితే ఆక్యుపై చేయదు. ఈ 3 బౌల్స్ విత్ లిడ్స్ కలిపి నాకు 5.75 రియాల్ అయితే పడిందండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఒక ఫ్రూట్ బాస్కెట్ తీసుకున్నాను. ఇందులో మనం ఫ్రూట్స్ అయినా స్టోర్ చేసుకోవచ్చు, లేకపోతే ఏదైనా చిన్న గాజు బాటిల్స్ కానీ టీ కప్స్ కానీ ఏవైనా పెట్టుకోవచ్చు. కానీ నేను ఫ్రూట్స్ స్టోర్ చేసుకోవడానికి అయితే యూస్ చేస్తున్నాను. ఇది వచ్చేసి ఒక బ్లాక్ కలర్ స్టాండ్ అండి విత్ 2 షెల్ఫ్స్ వచ్చాయి. ఇది కూడా నాకు 5.75 రియాల్ అయితే పడింది. అండ్ నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి ఇక్కడ జల్లెడ అండి. 3 రకాల జల్లెళ్ళు అయితే వచ్చాయండి. పిండికి, ఇడ్లీ రవ్వ, ఉప్మా రవ్వ జల్లెడ పట్టుకోవడానికి అయితే వచ్చాయండి. ఈ 3 జల్లెళ్ళు కలిపి నాకు సెట్ లాగా 5.75 రియాల్ అయితే పడింది. చూడ్డానికి చాలా పెద్దగా బాగుంది సైజ్ అయితే. 5 రియల్ షాప్లో కొనడం వల్ల చాలా వరకు బెనిఫిటే అండి. కొన్ని ప్రోడక్ట్స్ ఇండియాతో కంపేర్ చేసుకుంటే ఈక్వల్ కాస్ట్ పడతాయి. కొన్ని ప్రోడక్ట్స్ వచ్చేసి ఇంకా తక్కువ కాస్ట్కే వస్తాయి. బట్ కొన్ని ప్రోడక్ట్స్ అయితే కొంచెం కాస్ట్ ఎక్కువ అనిపించింది, 145 రూపీస్ అంటే. అండ్ నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి ఈ టీ జ్యూస్ జల్లెళ్ళు అండి. ఈ సెట్ ఆఫ్ 3 జల్లెళ్ళు నాకు డిఫరెంట్ సైజెస్లో వచ్చాయి. ఇవి వచ్చేసి 5.75 రియాల్ అయితే పడింది. ఇవి స్టీల్తో తయారైనవండి, చూడడానికి చాలా బాగున్నాయి, అందుకే తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి పీలర్ అండి. ఈ పీలర్
స్టార్టింగ్లో ప్లాస్టిక్తో వచ్చి కింద హోల్డింగ్ పోర్షన్ మాత్రం వుడ్తో వచ్చిందండి. క్వాలిటీ అయితే చాలా బాగుంది. ఇది కూడా నాకు 5.75 రియల్ అయితే పడింది. నెక్స్ట్ వచ్చేసి ప్లాస్టిక్ బాక్సెస్ అండి. ఈ ప్లాస్టిక్ బాక్సెస్ అయితే మిల్టన్వి. ఇవి మాత్రం 12 రియల్ అండి. 3 బాక్సెస్ 3 కలిపి నాకు 12 రియల్ పడింది. ఇలాంటివి నేను 2 సెట్స్ తీసుకున్నాను. 2 కేజెస్ వెయిట్ దాకా హోల్డ్ చేస్తాయండి. మిల్టన్ బ్రాండ్ కాబట్టి ప్లాస్టిక్ క్వాలిటీ బాగుంటుంది అని ఇవైతే తీసుకున్నానండి. ఇందులో పల్లీలు, మినపగుండ్లు, కందిపప్పు ఇలాంటివి స్టోర్ చేసుకోవడానికి బాగుంటుంది. ఈ బాటిల్స్ మనం ఫ్రిడ్జ్లో కూడా స్టోర్ చేసుకోవచ్చు. అందుకనే ఇవి సెట్ ఆఫ్ 6 తీసుకున్నానండి. నేను చూసినంత వరకు సౌదీలో అయితే స్టీల్ చాలా తక్కువగా యూస్ చేస్తున్నారండి. ఎక్కువ శాతం అల్యూమినియం గిన్నెలు అయితే వాడుతున్నారు. స్టీల్ ఒకవేళ దొరికినా కూడా అవి చాలా పల్చగా క్వాలిటీ లేకుండా ఉన్నాయండి. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి ఒక స్మైలీతో ఉన్న బాక్స్ అండి విత్ ప్లాస్టిక్ లిడ్. లోపడైతే స్టీల్తో వస్తుందండి విత్ 1 స్పూన్. హోల్డ్ చేసుకోవడానికి చాలా ఈజీగా కంఫర్టబుల్గా ఉంటుంది. చూడడానికి కప్లా అయితే ఉంది. ఇలాంటి బాక్సెస్ నేను ఆల్రెడీ 2 తీసుకున్నానండి ఒక 6 ఇయర్స్ బ్యాక్. అవి ఇప్పటికీ చాలా మంచి క్వాలిటీతో ఉన్నాయి. బ్లూ కలర్ అండ్ పింక్ కలర్లో. అవి వచ్చేసి నా ఫేవరెట్ బౌల్స్ అండి. దీని క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఇది వచ్చేసి నాకు 5.75 రియాల్ పడిందండి. ఇంకా కొన్ని బాక్సెస్ తీసుకోవాలి అనుకున్నాను. బట్ ఉన్న వాటిలలో ఇది ఒక్కటే బాగుంది అండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇవి సెట్ ఆఫ్ 6 ఉన్న ప్లాస్టిక్ కంటైనర్స్ అండి. ట్రాన్స్పరెంట్గా ఉన్నాయి. క్యాప్ కూడా ట్రాన్స్పరెంట్గా ఉంది. ఇవి ఈచ్ 1 కేజీ వరకు హోల్డ్ చేస్తుందండి. మనం ఒక 1 కేజీ పల్లీలు కానీ, రవ్వ కానీ, పప్పులు కానీ ఏవైనా స్టోర్ చేసుకోవచ్చు. అవి 6 కలిపి నాకు 5.75 రియాల్ పడిందండి. అండ్ నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి జ్యూస్ గ్లాసెస్ అండి. వైట్ కలర్ పైన బ్లాక్ కలర్ ఫ్లోరల్ డిజైన్తో చాలా బాగుంది. సెట్ ఆఫ్ 6 గ్లాసెస్ వచ్చాయండి. ఇవి చాలా బాగున్నాయి. వేరే వాటితో కంపేర్ చేస్తే ఇవి నాకు బాగా నచ్చాయండి. అండ్ నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి బట్టల క్లిప్స్ అండి. ఇవి సెట్ ఆఫ్ 40 క్లిప్స్ ఉన్నాయండి. 5.75 రియాల్ పడింది. ఇక్కడ ఉండే ఎండలకి ఇవి ఎన్ని రోజులు ఉంటాయో తెలియదు కానీ మా హస్బెండ్ అయితే తీసుకున్నారు. అండ్ నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి హ్యాండ్ వాష్ అండి. ఫస్ట్ వచ్చేసి ఎల్లో కలర్లో ఉంది కదా, ఇదైతే లెమన్ ఫ్లేవర్తో ఉన్న హ్యాండ్ వాష్ అండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి రోజ్ హ్యాండ్ వాష్. ఈ రెండిట్లలో నాకు పింక్ది అయితే నాకు బాగా నచ్చిందండి. ఈచ్ వన్ వచ్చేసి 5.75 రియాల్ పడింది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి హోల్డర్ అండి. మనం దీనికి కీస్ కానీ, బెల్ట్ కానీ, ఏదైనా ఫోటో ఫ్రేమ్స్ కానీ హ్యాంగ్ చేసుకోవచ్చు. గోడకి ఈజీగా స్టిక్ అవుతుంది. అది వచ్చేసి నాకు 5.75 రియాల్ పడిందండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మా పిల్లల కోసం అయితే సాక్స్ తీసుకున్నాను. డిఫరెంట్ కలర్స్లో ఈచ్ వన్ 2 పేర్స్తో ఉందండి. 4 సాక్సెస్ అంటే 2 పేర్ సాక్సెస్ నాకు 5.75 రియాల్ పడిందండి. మా పిల్లలకైతే ఇవి చాలా బాగా నచ్చాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇవి అందరికీ తెలిసినవే అండి. ఇండియాలో కూడా ఇప్పుడు అందరూ యూస్ చేస్తున్నారు. ఏసీ గాలి అయితే రూమ్లో నుంచి కూలింగ్ బయటికి పోకుండా డోర్ దగ్గర హోల్డ్ చేయడానికి కోసం అయితే ఇవి యూస్ చేస్తారు. ఇవి ఈచ్ వన్ వచ్చేసి 5.75 రియాల్ అయితే పడింది. ఇవి చాలా యూస్ఫుల్ అండి ఇక్కడ. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక గ్రీన్ కలర్ బాస్కెట్ తీసుకున్నానండి. విడిచిన బట్టలు పెట్టుకోవడానికి, లేకపోతే పిల్లలు ఆడుకునే బొమ్మలు కానీ ఏదైనా స్టోర్ చేసుకోవడానికి ఇదైతే చాలా బాగా యూస్ఫుల్ అవుతుందండి. సో నేను ఇదైతే తీసుకున్నాను. ఇది నాకు 5.75 రియాల్ అయితే పడింది. విత్ లిడ్ ఉండేవి కూడా దొరుకుతాయి కానీ నాకు ఆ రోజు కనిపించలేదండి. సో అదే నేను తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి వాలీబాల్ తీసుకున్నానండి. మా పిల్లలు ఆడుకోవడం కోసం, ఇద్దరే ఇంట్లో ఉంటారు కాబట్టి ఇద్దరు ఆడుకోవడం కోసం అయితే ఈ బాల్ తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి స్టూల్ అండి, ప్లాస్టిక్ స్టూల్. ఇది డార్క్ బ్లూ కలర్ అండి. నేను ఇలాంటివి 2 తీసుకున్నాను. ఒకటి బ్లూ కలర్ అండ్ ఇంకొకటి గ్రీన్ కలర్. మధ్యలో ఒక చిన్న హోల్ లాగా వచ్చింది. వీటి క్వాలిటీ అయితే చాలా బాగుందండి. ఒక వాష్రూమ్స్లో కానీ, లేకపోతే ఎక్కడ మనం కూర్చోవడానికి కానీ బాగా యూస్ఫుల్ అవుతుందని తీసుకున్నాను. ఇవి వచ్చేసి నాకు 5.75 రియాల్ పడిందండి ఈచ్. ఇవి చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి నాప్థలిన్ బాల్స్ అండి.
ఈ నాప్థలిన్ బాల్స్ కూడా 5.75 రియాల్ పడిందండి. నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి ఇవి సెట్ ఆఫ్ 3 ఉన్నాయండి రూబిక్ క్యూబ్స్. పిల్లలు సరదాగా ఆడుకుంటారని అయితే తీసుకున్నాం. ఇవి క్వాలిటీ ఎలా ఉంటుందో తెలీదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి స్పాచులా అండి, స్టీల్ స్పాచులా. బ్యాక్ సైడ్ ఏమో వుడ్తో వచ్చింది. ఇది క్వాలిటీ అయితే చాలా బాగుందండి. దీని కాస్ట్ కూడా 5.75 రియాల్. ప్యాన్స్లో నుంచి మంచిగా కలుపుకోవడానికి అయితే చాలా యూస్ఫుల్ అవుతుంది. ఇప్పటివరకు చూసిన ప్రోడక్ట్స్లో మీకు ఏ ప్రోడక్ట్ బాగా నచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి. ఇదైతే నా ఫేవరెట్ ప్రోడక్ట్ అండి. గ్లాస్ జార్ పైన హోల్డ్ చేసుకోవడానికి డిఫరెంట్ మెటీరియల్ అయితే ఇచ్చారు. నేను స్పెషల్గా ఇది జింజర్ గార్లిక్ పేస్ట్ స్టోర్ చేసుకోవడం కోసం అయితే తీసుకున్నాను. మా పిల్లలతో కొంచెం భయమే అండి నాకు గాజు వస్తువులు వాడడానికి. బట్ ప్లాస్టిక్ బాక్సెస్లో యూస్ చేస్తే ఏంటంటే అది బాగా స్మెల్ వచ్చేస్తాయి. జింజర్ గార్లిక్ పేస్ట్ నేను ఒక 10-15 డేస్కి స్టోర్ చేసుకుంటాను కాబట్టి గ్లాస్ జార్ అయితే యూస్ఫుల్ అవుతుందని నేను తీసుకున్నాను. అది వచ్చేసి నాకు 5.75 రియాల్ పడిందండి. అండ్ నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి టీ కప్స్ అండి. నేను చిన్న సైజు టీ కప్సే తీసుకున్నాను. ఎందుకంటే పెద్ద సైజు టీ కప్స్ తీసుకోవడం వల్ల ఏంటంటే మన ఫీలింగ్ టీ ఎక్కువ తాగుతున్నామని. సో చిన్నవైతే బాగుంటుంది అని తీసుకున్నాను. ఇవి నేనైతే 2 సెట్స్ తీసుకున్నాను. ఒక సెట్లో 3 కప్స్ వచ్చాయి. టోటల్గా 6 అయితే తీసుకున్నాను. మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఎస్ఆర్కే రంగోలీ వరల్డ్. మీరు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది ఇంకో 10 మందికి షేర్ అవుతుందండి. సో మన ఛానల్ అయితే గ్రో అవుతుంది. మీరు ఇంకా సౌదీకి సంబంధించిన డిఫరెంట్ వీడియోస్ చూడడానికి నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ షేర్ టు ఎవ్రీవన్ ఇఫ్ యూ లైక్ ద వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్.